బైబిల్ గ్రంథాలు తెరుద్దాము. ఈ లోకంలో చిన్న బిడ్డలను పెంచడం చాలా కష్టం. చిన్న బిడ్డల్ని దైవికమైనటువంటి పెంపకం పెంచితే వాళ్ళు మహాగనులవుతారు అని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దైవికమైనటువంటి భక్తిలో పెంచగలిగితే ఎటు మీ బిడ్డలు తొట్టిల్లకుండా దేవుని దయ వలన, మనుషులు దయ వలన వారు ఎదుగుతూ వాళ్ళు ప్రముఖులుగా ఎంచబడతారు అని ఒక మాట చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉన్నటువంటి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీ ఇంట కూర్చున్నప్పుడు, అమ్మా, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. బిడ్డలను ఎలా పెంచాలి అనేటువంటి సూత్రం ఏదైతే చెప్పబడిందో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఇంట కూర్చుంటున్నప్పుడు అభ్యసింపజేయాలట. పిల్లలకి నేర్పాలట. పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం నేడు అని అడిగితే చాలా నేర్పిస్తున్నాం కదండి. సినిమాలు చూడడం, షార్ట్లు చూడడం. ముందుగా ఏం నేర్పిస్తారంటే డైరెక్ట్గా సినిమాలు కాదు, అంచెలంచెలుగా నేర్పిస్తాం. ఏమి నేర్పిస్తాం? ముందు షార్ట్లు చూడడం నేర్పిస్తాం కదా. చిన్నపిల్లలు కూడా ఎలాగెలా అంటున్నారు. ఎందుకంటే షార్ట్లు చూడడం ముందుగా నేర్పిస్తున్నాం. తర్వాత పెద్దవాళ్ళైనప్పుడు పెద్దవాళ్ళుగా వాళ్ళు ఏం చేస్తారంటే సినిమాలు డైరెక్ట్గా చూడగలుగుతారు. ఆ రీతిగా మనం పెంచుతున్నాం. నేడు పిల్లల్ని పెంచడం ఎలాగంటే సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళని పెంచుతున్నాము అని ఒప్పుకోక తప్పదు. మీరు విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. పిల్లల్ని ఎలా పెంచుతున్నాము? సెల్ ఫోన్లు ఇచ్చి పెంచుతున్నాం. కానీ దైవ వాక్యం ఏం చెబుతుందో తెలుసా? వాక్యము నీ హృదయంలో ఉండాలి. వాటిని వారికి అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడును అనుక్షణము వాటి గురించి మాట్లాడాలట. దేవునికి మహిమ కలుగును గాక. దైవ వాక్యాన్ని వాళ్ళకి వినిపించాలి. ప్రారంభం నుంచి కూడా పిల్లలకి ఏం నేర్పించాలంటే దైవ వాక్యాన్ని వినిపించాలి. ఒకసారి బైబిల్ గ్రంథంలో తెరవక్కర్లేదు ఎవరు కూడా. 1260 వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. 1260 వాగ్దానాలు ఉన్నాయి. రోజుకొకటి చొప్పున వాళ్ళని కంఠస్థం చేయిస్తే నీ బిడ్డ ఎదిగే క్రమంలో వీటన్నిటినీ నేర్చుకోగలుగుతాడు. బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ వారికి చెవిన పడతాయి. వారిని చెవిన పడిన తర్వాత వారు తొట్టిల్లకుండా కాపాడబడతారు. ఏం నేర్పించాలి? వాగ్దానాలన్నిటి కూడా కంఠస్థం చేయడం వారికి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఒక శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, చంటి పిల్లలకట, చిన్నపిల్లలకట పడుకునే పోయే ముందు మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందట. పడుకోబోయే ముందుగా మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ సమయంలో మనం ఏది చెబుతామో అదే జీవితాంతం కొనసాగిస్తారట వాళ్ళు. అందుకని చిన్నబిడ్డలుగా ఉన్నప్పుడు బైబిల్లో సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి స్టోరీస్ వాళ్ళకి ఇంజెక్ట్ చేయాలి. ప్రముఖమైనటువంటి వ్యక్తులు యోసేపు, మరియా, ఇంకా ఎవరు చాలామంది ఉన్నారు, యాకోబు, ఇస్సాకు. వీళ్ళ స్టోరీలన్నీ కూడా పిల్లలకి చెప్పుతూ ఉండాలి. చెబితే వాటి నుంచి తొలగిపోరు. దేవుని భయభక్తుల్లో పెంచడం ఎలాగా అనేది బైబిల్ చూసి నేర్చుకోండి. ఇంకొక విషయం చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. మనకి
బల్బు కనిపెట్టినటువంటి వ్యక్తి మనకందరికీ బాగా తెలుసు కదండి. బల్బు కనిపెట్టింది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ ఒకసారి వారి తల్లి అతన్ని బాగా పెంచాలనుకుంది. అతన్ని భయభక్తుల్లో పెంచింది. భయభక్తులతో పెంచి అతన్ని స్కూలు పంపించింది. వాళ్ళ పేద కుటుంబం. థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళు తల్లిదండ్రులు పేద కుటుంబం. పేద కుటుంబం నుంచి బళ్ళోకి పంపించారు. బళ్ళోకి పంపిస్తే ఒకసారి వాళ్ళ ప్రిన్సిపల్ ఏమన్నదంటే, ఒక లెటర్ రాసి, బాబు ఈ లెటర్ తీసుకొని మీ అమ్మకి ఇవ్వు అని చెప్పిందంట. లెటర్ తీసుకొని వాళ్ళ అమ్మకి ఇచ్చేశాడు. అమ్మకి ఇచ్చేస్తే ఆ లెటర్ చదివినటువంటి ఆ అమ్మ ఏడ్చేసిందట. బాగా ఏడ్చింది. నాన్సీ మాథ్యూస్ ఏడవడం ప్రారంభించింది. బాగా ఏడుస్తుంది. ఏడ్చినటువంటి క్రమంలో ఎందుకు ఏడుస్తుందో చిన్నపిల్లాడు కదా, థామస్ ఆల్వా ఎడిసన్కి అర్థం కాలేదు. మా అమ్మ ఎందుకు ఏడుస్తుంది, అమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, బాబు నేను ఆనందంతో ఏడుస్తున్నాను రా. మీ ప్రిన్సిపల్ నాకు ఒక లెటర్ ఇచ్చింది. ఏమని ఉందంటే, నానా నీలాగా మంచి విద్యార్థి ఎక్కడా కనిపించడట, తగినటువంటి టీచర్లు లేరు అని చెప్పి నిన్ను ఏ స్కూల్లో జాయిన్ చేయండి అని నాకు ఇక్కడికి పంపించి లెటర్ రాసి, ఆ లెటర్లో వేరే స్కూల్లో పంపించండి అని అందులో ఉంది నాన్న అని ఏడ్చేసిందంట. నానా నీకు వేరే స్కూల్లో, పెద్ద స్కూల్లో జాయిన్ చేయడానికి ఆ స్కూలు మనకు తగింది కాదు. మన దగ్గర అంత స్తోమత లేదు. కాబట్టి అంత స్తోమత లేని నిన్ను వేరే స్కూల్లో పంపించడం నా వల్ల కాదు. కనుకన నేనే నీకు 5వ తరగతి వరకు నేనే చదివిస్తానా అని చెప్పి 5వ తరగతి వరకు అదే చదువు చెప్పిందంట. ఆమె చదువు చెప్పిందంట. ఆ చదువులో 5వ తరగతి వరకు మాత్రమే చదివాడు. హై స్కూల్ గోడలు ఆయనకి తెలియవు. థామస్ ఆల్వా ఎడిసన్కి ఏమీ తెలియదు. ఆమె తల్లి ఎప్పుడు చెబుతుండేదట, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఆ వాక్యమే ఆ చిన్నపిల్లాడికి చెప్పేదట. ప్రతిసారి కూడా, నానా ఇది మార్కు పెట్టుకో, నీ బైబిల్ నీ తల దగ్గర పెడతాను, నువ్వు లెగిసినప్పుడల్లా ఆ మాట ముందుకు చదువుకొని నీ యాత్ర ప్రారంభించు అని ఎప్పుడు చెబుతుండేదట. ఆ మాట చదువుతుండేవాడట. స్కూల్కి తల్లి దగ్గర నేర్చుకునేవాడట. ఎన్నో తరగతి చెప్పండి? 5వ తరగతి వరకే చదివాడు. ఇక అంతే, అతను చదువు అయిపోయింది. అక్కడి నుంచి ఏ స్కూల్కి వెళ్ళలేదు. ఆ తర్వాత ఇన్నోవేషన్ ప్రారంభించాడు. అంటే గొప్ప గొప్ప పనులు చేయడం ప్రారంభించాడు. ఒక్కొక్కటి ప్రారంభించి దానిలో ఫెయిల్ అయిపోవడం. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడో తెలుసా? 1000 సార్లు ఫెయిల్ అయ్యాడట. 1000 times 1000 సార్లు ఫెయిల్ అయిపోయాడట. దేంట్లో? అతను చేయబోయే పనిలో 1000 సార్లు ఫెయిల్ అయిపోయి 1000సారి తను కొనుగొన్నాడట బల్బును. దేవునికి మహిమ కలుగును గాక. మనకి వెలుగునిచ్చే బల్బును అప్పుడు కనుగొన్నాడట 1000సారి. దేవునికి మహిమ కలుగును గాక. 900సారి ప్రయత్నం చేసి మానేస్తుంటే ఈరోజు అప్రయోజకుడు అవును, ప్రయోజకుడు కాకపోవును. ప్రయోజకులు కావాలంటే అతను చదివింది ఏంటో తెలుసా? బైబిల్లో ఒక వాక్యం తనను పట్టుకుంది. ఏం పట్టుకుంది? నన్ను బలపరచువాని అంది నేను సమస్తాన్ని చేయగలను. ఆ సూత్రమే తన నడిపించిందట. ఆయన అన్నాడు, ఆయన పెద్దవాడైన తర్వాత ఆ ఇన్నోవేషన్ కనుగొన్న తర్వాత, ఆ బల్బు కనుగొన్నటువంటి మొదటిలో అన్నాడంట, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. అదే విధంగా బల్బును కనుగొన్నాను. 1090 ఇన్నోవేషన్లు
మనం కనుక్కుంటున్నామా? ఈ లోకంలో ఉన్నటువంటి టేప్ రికార్డ్, ఫోనోగ్రాఫ్, ఇవన్నీ కూడా ఏది కనుక్కున్నా, ఏది కనిపెట్టినా అందులో థామస్ ఆల్వా ఎడిషన్ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిదీ కూడా ఆయన కనుగొన్నాడు. అలాగే ఈ లోకంలో చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఏది లైట్లోకి వస్తుందో ప్రతి దాన్ని కూడా ఎవరు కనుగొన్నారంటే బైబిల్ చదివిన వారే కనుగొన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో అంత జ్ఞానం ఉంది, బైబిల్లో అంత జ్ఞానం ఉంది. అందుకనే చిన్నపిల్లలకి ఏం చేయాలంటే 1260 వాగ్దానాలు ఉన్నాయా? 1200 వాగ్దానాలు కూడా రోజుకి ఒకటి చొప్పున కంఠస్థం చేయించండి. వాగ్దానాలన్నీ ఆడి జీవితంలో నెరవేరుతూ వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, చిన్నపిల్లలు మన మాట వింటారు. చిన్నపిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు. వాళ్ళని పెంచడంలో మనకి తెలివి ఉండాలి. పెంచడంలో తల్లిదండ్రులకు ఒక తెలివి ఉండాలి. ఏ తెలివి అంటే వారిని మాట వినేటట్లుగా బైబిల్ను వారిలో ఇంజెక్ట్ చేసి వాక్యానుసారమైనటువంటి వ్యక్తులుగా వారిని పెంచి తీరాలి. ఖచ్చితంగా వారు ప్రయోజకులు అవుతారు. ఈ లోకంలో ప్రయోజకులైనటువంటి శాస్త్రవేత్తలు ఎవరున్నారో అందరూ కూడా బైబిల్ చదివి వాళ్ళు కనిపెట్టి